సునాదస్వరము ఆగస్టు 16. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 41 వచనం. మన దేవుడు మనకు మేలు చేటి యందు ఆనందించే దేవుడై ఉన్నాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళారు, చెదరగొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్ళను మరలా ప్రేమించి సమకూర్చాడు. వాళ్ళతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. మరి వారి కుమారులకు అందరికీ మేలు కలుగుటకు వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదునని చెప్తున్నాడు. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్టు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తానని చెప్పాడు. మరి దేవుడు మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన తన ప్రజలతో చేశాడు. అందుకే చెప్తున్నాడు, నేను చెప్పిన మేలంతటినీ నేను మీ మీదికి రప్పించబోచున్నానని ప్రభు వాగ్దానం చేశాడు. మరి మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, మనకు నిత్యమైన నిబంధన ఇచ్చి మనకు దేవుని పట్ల భయభక్తులు పుట్టించి మరి మనకు మేలు చేయటందు ఆయన ఆనందిస్తాడు. మనమున్న దేశంలో నిశ్చయముగా మనల్ని నాటే ప్రభు. అందుకే మనము దేవుని పైన ఆధారపడాలి. మరి ఆయన నుండి మేలు పొందుకోవాలి. నిత్యం ఆయన యందు ఆశ్రయించి కనిపెట్టాలి. మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం రాయబడి ఉంది. మరి యేసు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన తర్వాత మరి దేవుడు ఆయనకు తోడైనందున ఆయన మేలు చేస్తూ వెళ్ళాడు. అందరినీ స్వస్థపరిచాడు, విడుదల ఆయన కలగ చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రజలందరికీ మేలు చేశాడు, వాళ్ళ ఆకలిని తీర్చాడు, మరి స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు, పాపములను క్షమించాడు. మరి ఆయన చివరికి తన ప్రాణమునే అప్పగించాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూడట్లేదు, మరి దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు ఎటువంటి మేలు చేయట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన కొత్త నిబంధనకు వారసులుగా చేశాడు. తన ప్రాణాన్ని మనకిచ్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మనకు మేలు చేయటంతో ఆనందించే దేవుడు. కాబట్టి ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉందాం. మరి యేసుక్రీస్తు ద్వారా ఆ నిత్య నిబంధనకు వారసులుగా కొత్త నిబంధనలో దేవుని చేత మేలు పొందుచు ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. వారందరికీ తండ్రి మీరు మేలు చేయండి. మీరు మేలు చేయటందు ఆనందించే ప్రభు అని ప్రతి ఒక్కరు తండ్రి రుచి చూసి తెలుసుకొనిలాగున మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.